దృష్టితో మేము చూస్తున్నప్పుడు మీ ప్రమాణాల ప్రకారం మేము తోచబడలేము, తక్కువగా కనపడతాం. కానీ మేము తక్కువగా కనపడడం మీకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. కనుక మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా మీరు ఏ ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉన్నారో ఆ ఉన్నతమైన ప్రమాణాలు మేము ఎరుగునట్లుగా వాటిని గుర్తుపట్టి తక్కువగా ఉన్న వాటి విషయంలో ఒప్పుకొని క్షమాపణ పొంది మీతో సమాధానపడి ఆ ఉన్నతమైన విలువలు పొందుకోవడానికి అవసరమైన సకల సంపత్తు అనగా తీర్పు తీర్చు ఆత్మ, ఒప్పుకోలు ఆత్మ, పశ్చాత్తాపపు ఆత్మ, కరుణనందించిన ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మను మా మీద ధారాళంగా కుమ్మరించాం. అప్పుడే మా పాపం మేము తీర్పు తీర్చుకొని గుర్తుపట్టగలుగుతాం. క్షమాపణ పొందుకునేంత పశ్చాత్తాపంతో ఒప్పుకొని ధైర్యంగా ప్రభు బల్లలో పాల్గొని కృపాసనం దగ్గరికి రాగలుగుతాం. మాకు సహాయం చేయండి ప్రభువా. ఇందు నిమిత్తమే మేము ఈ స్థలానికి వచ్చాము. మీ కృపను బట్టి మేము తోడుకొని రాబడగలిగి ఉన్నాము. మాకు సహాయం చేయండి. మీరు తోడుకొని వచ్చారు కనుక మేము సంపూర్ణులు కావడము మా ఇష్టము అని మేము ఇష్టపడి వచ్చాము కనుక మీ ఇష్టం మా యందు, మీ చిత్తం మా యందు నెరవేర్చండి. మిమ్మల్ని సంతోషపెట్టినట్లు మేము ఈ కార్యం చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ దాసుడను వట్టివాడును మట్టివాడు. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకోమని నన్ను నేను మీకు సంపూర్ణంగా లోపరుచుకుంటూ అప్పగించుకుంటున్నాను. మీ అగ్నితో పుట్టము వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకుందుకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి ఈ నీ ప్రజలమైన మేము మరింత మహిమలోనికి నడిపించబడినట్లుగా మీ వాక్య ప్రత్యక్షత కలిగిన మనస్సు, జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, నేను మీ యందు నివసించున్నట్లు మీరు నాకు ఒక మందిరాన్ని కట్టమన్నారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా మోషే గారితో చెప్పారు. ఆ మందిరాన్ని కట్టడానికి మోషేకు ఒక మందిరాన్ని చూపించాడు పరలోకంలో. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనం. కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. అవి చేయడం కొరకు 31వ అధ్యాయము 2వ వచనంలో యూదాగోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గలవాడు. మరియు తర్వాత 6వ వచనంలో నేను దాను గోత్రములోని అహీసామ కుమారుడైన అహోలియాబును అతనికి తోడు, వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని వారిని జ్ఞానపూర్ణాత్మ 3-5 వచనాల మధ్య భాగంలో కర్రను కోసి చెక్కుడుకు సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు
వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. వీళ్ళ సహాయంతో మోషే గారు దేవుడు చూపించిన మందిరాన్ని అలాగే కట్టారు అని 39, 40 అధ్యాయాలలో 18 సార్లు వ్రాయించారు. 40వ అధ్యాయం 16వ వచనం నిర్గమాకాండం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసెను, అలాగునే చేశాను. అలాగే చేశాడు, వాటన్నిటినీ చేశాడు. కొన్ని చేసి కొన్ని వదిలేల. అప్పుడు ఏం జరిగింది? 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోని దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చింది. మందిరంలోనికి దేవుడు దిగి వచ్చారు. ఇది భూమి మీద జరిగిన పరిచర్య. అలా ఈ పరిచర్య చేయడానికి అనగా ఈ మందిరాన్ని నిర్మించడానికి మోషేకు పరలోకములో ఒక మందిరాన్ని చూపించారు. 40 దినాలు కొండ మీద దేవునితో మోషే ఉన్నప్పుడు ఎలా తీసుకువెళ్ళారో మనకు తెలియదు. ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి తీసుకువెళ్ళారో లేకపోతే ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళారో మనకు తెలియదు, కానీ ఆ మందిరాన్ని చూపించారు. చూడండి, ఆ మందిరము ఆయనకు చూపించారు. ఆ మందిరాన్ని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనాలు. సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, కదా, మనుషులు కాదు. మోషే గారు కట్టిన మందిరము మనుష్యుల చేత కట్టబడింది. నమూనా పరలోకములో ఉన్నటువంటి దేవాలయం. కానీ ఆ పరలోకములో ఉన్న దేవాలయాన్ని మనుషులు కట్టలేదు, ప్రభువే కట్టారు. ఆ మందిరాన్ని గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. లేఖనం చూడండి, 15వ అధ్యాయం 14వ అధ్యాయము 17వ వచనం. పరలోకమందున్న ఆలయము 18వ వచనం. బలిపీఠము పరలోక మందిరంలో బలిపీఠం ఉంది. 4వ అధ్యాయం 5వ వచనం. మరియు సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దీపస్తంభం కనపడుతుంది కదా, మనం చదివినటువంటి లేఖన భాగం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. సువర్ణ ధూపార్తి 11, 19. నిబంధన మందస్సమున్నది 16వ అధ్యాయం 17వ వచనం. గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి, గర్భాలయంలో ఏముంది? గర్భాలయం అంటే ఏమిటి? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సింహాసనం మీద కెరూబులు సెరూబులు కూర్చుంటారా? అమ్మో, సింహాసనాసీనుడైన దేవుడే కూర్చుంటాడు. మందసం ఉన్నది, అక్కడ సింహాసనం ఉంది, దాని ఎదురుగా ధూపార్తి ఉన్నది, దీపవృక్ష స్తంభం ఉన్నది, తర్వాత బలిపీఠం ఉన్నది, 7 ఆత్మలతో ప్రజ్వలిల్లుచున్న దీపములు ఉన్నాయి, దీపస్తంభం ఉన్నది. మనం చదివిన మూలవాక్యంలో అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రము వంటిది ఒకటి ఉన్నది. ఏమిటిది? స్ఫటిక సముద్రం. ఇప్పుడు నేను మీకు చూపించిన వాటిలో 7 ఉపకరణాల్లో మిస్ అయింది ఏమిటి? ఇత్తడి గంగాళం. అవునా? ఇత్తడి గంగాళాన్ని చూపించలా. బలిపీఠాన్ని చూపించాను, దీపవృక్ష స్తంభం 4వ అధ్యాయంలో చూపించాను, ధూపవేదికను చూపించాను 11వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో ధూపవేదికను చూపించాను, తర్వాత దీపవృక్షాన్ని చూపించాను 4వ అధ్యాయంలో,
మందస్సాన్ని చూపించాను, అక్షరార్థమైన మందస్సం. మందస్సం మీద ఉన్న కరుణాపీఠము సింహాసనం. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? లేవియా కాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేవియా కాండం 16వ అధ్యాయం సమీపించి, నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడుదును గనుక. ఎక్కడ కనపడతా అన్నాడు ప్రభువు? కరుణాపీఠం మీద. అక్కడ ఎక్కడ ఉన్నారు ఆయన? సింహాసనం మీద ఉన్నారు. సింహాసనం ఎక్కడుంది? గర్భాలయంలో ఉన్నది. గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? మందస్సం ఉన్నది. మందస్సము మీద కరుణాపీఠం ఉన్నది. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉన్నాయి. అక్కడ నేను మీతో మాట్లాడు. అక్కడున్న నమూనా భూమి మీద ఉన్నది కదా. అయితే నేను మీకు చూపించినది, నాకు కనిపించినది అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము అని అక్కడ ఉన్నది. ఇక్కడ ఇత్తడి గంగాళాన్ని చూపించాం. ఇత్తడి గంగాళం దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు వలలో చేయవేయడానికి మునుపు క్రీస్తు బలిపీఠాన్ని ఆశ్రయించి మనం ఇక్కడికి వచ్చాం. ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడినటువంటి మనము మళ్ళా పరిశుద్ధపరచబడడానికి ఇక్కడికి వచ్చాం. పరిశుద్ధపరచబడిన మనము మరలా పరిశుద్ధపరచబడడానికి ఇక్కడికి వచ్చాం. ఎందుకు? గత వారం నుండి ఈ వారం వరకు ఏ విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన, మన ఇష్టంతోనో మన ఇష్టం లేకుండానో, మన ప్రమేయంతోనో ప్రమేయం లేకుండానో దేవునికి ఆయాసకరమైన బ్రతుకు మన జీవితంలో ఉందో, వాటన్నిటినీ దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని సరిచేసుకొని దేవునితో సమాధాన పడాలని ఇక్కడికి వచ్చాం. అది ఎలా జరుగుతుంది? ఇత్తడి గంగాళం అంటే వాక్యమును ఉదక స్నానం. ఈ మొదటి వర్తమానం అంటే వాక్యము ధారాళంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో నీ జీవితంలోని ఏ కోణములో దేవునికి ఆయాసకరమైన విషయం నీ బ్రతుకులో ఉందో ఆ వాక్యపు వెలుగులో నీకు నువ్వు గుర్తుపట్టి పరీక్షించుకొని దేవునికి విరోధమైన దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది విడిచిపెడతానని తీర్మానం చేసి ప్రభు బలలో చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్వయం వైరుధ్యంతో ఉన్నటువంటి పదాలు ఇవన్నీ. అగ్నితో కలసి ఉన్న స్ఫటికపు సముద్రం. సముద్రం అంటే ఏమిటి? నీళ్లు ఉండేదాన్ని సముద్రం అంటాం. ఇంకొక అర్థం లోకము. ఇక్కడ మందిరంలో ఉన్న విషయాన్ని గురించి చెప్తున్నాడు. సముద్రం అంటే సముద్రంలో నీళ్లు ఉంటాయి, అవునా? కానీ ఇది స్ఫటికపు సముద్రం అంట. స్ఫటికము అంటే గట్టిగా ఉంటుంది. పటిక వికృతి. ప్రకృతి ఏమిటి? స్ఫటికము. స్ఫటిక ప్రకృతి. పటిక అంటేనేమో వికృతి తెలుగు భాషలో ఉన్నది. అంటే గట్టిగా ఉండే సాలిడ్ స్టేట్లో ఉండేటువంటి సముద్రం అట. అది నీళ్ళే కానీ గట్టిగా ఉన్నాయి. అంటే దాని మీద నడిచి వెళ్ళచ్చు. అది మనం చెంబుతో ముంచుకొని తీసుకుందామన్నా, బకెట్తో ముంచి తీద్దామన్నా నీళ్లు రావు. దాని మీద మనం నడవగలుగుతాం. అలాంటిది స్ఫటికపు సముద్రం. అయితే అదట అగ్నితో కలిసి ఉందట. అగ్ని, నీళ్లు ఇవి 2 పరస్పరం భిన్న లక్షణాలు కలిగిన ప్రకృతి శక్తులు, పదార్థాలు. అగ్నికి నీటికి పొంతన కుదరదు. కానీ ఇక్కడ అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం. ఇంతకీ సముద్రం అంటే ఏమిటో చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయం. సొలొమోను కట్టించిన మందిరాన్ని గురించి వర్ణిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించిన విషయాలు. 4వ అధ్యాయం ప్రారంభం నుండి 20 మూరల పొడవును వెడల్పును మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారంలో 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తున్న బలిపీఠాన్ని గురించి నిర్గమాకాండం 25 నుండి 28 వరకు ఉన్న లేఖన భాగాల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు కలిగిన ఒక బలిపీఠం. తర్వాత 2 సముద్రపు తొట్టి అట. ఏమన్నాడు? ఏ తొట్టి? సముద్రం అనే పదాన్ని ఉపయోగించాడు. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడు? అక్షరార్థంగా భూమి మీద 3వ వంతు నేల, మిగిలిన 3 భాగాలు, 2 భాగాలు, 3 భాగాల్లో 1 భాగం నేల ఉంది, మిగిలిన 2 భాగాలు నీళ్ళు.
అంటే ఆ సముద్రంలో నీళ్ళన్నీ మోస్తుందనా? కాదు కాదు కాదు. ఇక్కడ ఉన్న ఇత్తడి గంగాళాన్ని గురించి చెబుతూ దానికి ఒక పేరు పెట్టాడు. సముద్రం అనేది ఎంత విశాలమైందో అనంతమైందో అలాగనే సముద్రపు తొట్టి ఒకటి చేయించాడట. దీని కొలతలు చెప్తున్నాడు. 5 మూరలు 30 మూరలు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. ఆవరించి ఉండెను, తీరి ఉండెను, పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టును, 3 పడమటి తట్టును, 3 దక్షిణపు తట్టును, తూర్పు తట్టును చూచుండెను. సముద్రపు తొట్టి వాటిపైన ఉంచబడును. వాటి వెనుకటి పార్శ్వముల నీవు లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తడు దళము కలది, అంటే మందము కలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములో తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకును 5, ఎడమ తట్టుకు 5, 10 స్నానపు గంగాలు. ఏవి? దహన బలిగా అర్పించేటువంటి పశువులను శుభ్రం చేయడానికి సపరేట్గా ఇటు 5 తొట్లు, అటు 5 గంగాళాలు పెట్టాడు. ఇటు 5 గంగాళాలు, అటు 5 గంగాళాలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ 4 వైపులా 3 ఎద్దుల మీద ఉన్న ఒక పెద్ద తొట్టు ఉన్నది కదా, ఆ తొట్టిలో ఏం చేయాలో చూడండి. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రం స్నానం చేయాలి. యాజకులు అక్కడ స్నానం చేసి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. యాజకులు అంటే ఎవరు? పాత నిబంధన గ్రంథంలో లేవీ గోత్రానికి చెందినవారు. క్రొత్త నిబంధన గ్రంథంలో యాజకులు అంటే ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం మనమందరము కూడా రాజులైన యాజకులం. అవునా? యాజకులమైన రాజులం. అవునా కదా? రాజు. ఇప్పుడు మనము ఎక్కడ స్నానం చేయాలి? ఇత్తడి గంగాళం దగ్గర స్నానం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అదే. వాక్యమనే ఉదకము, వాక్యమనే నీరు ప్రవహించబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. కిషోర్ వాక్యముతో ఉదక స్నానం చేత ఎవరిని పవిత్రపరిచి? దేవుని సంఘాన్ని మహిమపరిచి తన ఎదుట నిలవబెట్టుకోవాలి. ఎలా? ముడతైనా కళంకమైన మరి అట్టిది ఏదైనా లేకుండా. ఇది కదా జరగవలసిన ప్రక్రియ. దాని కొరకు ఆనాడు అక్షరార్థంగా యాజకులు పరిశుద్ధ స్థలం ముందున్నటువంటి ఇత్తడి గంగాళం దగ్గర వారు అందరూ చూసేటట్లు స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి. ఇది సొలొమోను కట్టించినటువంటి మందిరం గురించి చెప్పాను. సొలొమోను కట్టించిన మందిరం మోషే కట్టించిన మందిరం కంటే అన్నీ చాలా ఎక్కువ రెట్లు, 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్తుంది. అక్కడ సొలొమోను కట్టించిన మందిరం, మోషే కట్టించిన మందిరాన్ని గురించి నిర్గమాకాండం 25, 26, 27 అధ్యాయాల్లో మనకు చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి మందిరం అవన్నీ ఇత్తడితో చేయబడింది గంగాళం. ఇత్తడి దేనికి గుర్తు? వెండి దేనికి గుర్తు? విమోచనకు. ఇత్తడి దేనికి గుర్తు? తీర్పుకు గుర్తు. బంగారము దేవత్వానికి గుర్తు. ఇవి మన మనసులో ఎప్పుడు ముద్రించబడి ఉండాలి. అయితే ఇప్పటి వరకు నేను మీకేం పరిచయం చేశాను అంటే, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని అక్కడ అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రము వంటిది ఒకదాన్ని నేను చూశానని భక్త యోహాను చెబుతూ ఉన్నాడు. అలాంటి దృశ్యమే భూమి మీద ఉన్నది. అది పరలోకములో ఉన్న దేవాలయంలో ఉన్నది.
పరలోకంలో ఉన్న దేవాలయం వంటి దేవాలయాన్ని భూమి మీద మోషే గారి చేత దేవుడు నిర్మింపజేశాడు. దేవుడు ఎలా నిర్మించమని చెప్పాడో అలాగే నిర్మించినప్పుడు ఆ భూమి మీద ఉన్న మందిరంలోనికి దేవుని తేజస్సు దిగి వచ్చింది, మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. అలా ఆ మందిరాన్ని ఎలా కట్టారో అయినా అంటే పరలోకంలో ఉన్న మందిరాన్ని చూశారు. పరలోకంలో మందిరము ఉన్నది అనడానికి నేను మీకు ప్రకటన గ్రంథంలో అనేక వచనాలు చూపించి, ఆ మందిరములో బలిపీఠం ఉన్నది, దీపవృక్ష స్తంభం ఉన్నది, ధూపవేదిక ఉన్నది, మందస్సం ఉన్నది, సింహాసనం ఉన్నది, కరుణాపీఠం ఉన్నది అని ఇవన్నీ చూపించాను. ఇవన్నీ చూపించి భూమి మీద ఒక భక్తుడు, యాజకుడైన భక్తుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఇత్తడి గంగాళం దగ్గర స్నానం చేసే అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ప్రధాన యాజకుడు బలులు అర్పించి బలిపీఠం దగ్గర నుండి రక్తం ప్రోక్షించి ఒక ప్రత్యేకమైన సమయంలో దేవుడు అనుమతించినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోని మందస్సం దగ్గరికి రావాలి, కరుణాపీఠం దగ్గరికి రావాలి. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఇక్కడ కూర్చున్న మనమందరము ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాము? ఆయనతో మాట్లాడాలి అని, ఆయన మాట్లాడుతుండగా వినాలి అని. ఇప్పుడు మనం ఆయనను కలుసుకోవడానికి పాత నిబంధనలు అయితే ఎన్నో నియమాలు నిబంధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ యజ్ఞం ద్వారా ఆయనను కలుసుకోవడానికి అడ్డుగా ఉన్న క్రీస్తు శరీరం అనే తెర చినిగిపోయింది కనుక ఇప్పుడు మనమందరం ఆయన్ని ముఖాముఖి కలుసుకోగలుగుతున్నాం. మనమందరం ఆయన్ని కలుసుకోగలిగిన ఆయనను చేరుకోవాలి అంటే ఆయన నియమించిన క్రమమే, పద్ధతే. బలిపీఠాన్ని ఆశ్రయించాలి అంటే సమర్పణ కలిగిన జీవితం ఉండాలి, గంగాళం దగ్గర పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి మనం చదివిన మూలవాక్యంలో అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకదాన్ని నేను చూశానన్నాడు భక్తుడు యోహాను గారు. అది సముద్రము అంటే నీళ్లు, కానీ అది స్ఫటిక రూపంలో ఉంది. మనం దానిలోండి నీళ్లు తీసుకోలేము, దాన్ని ఉపయోగించుకోలేము. మరి అక్కడ అలాంటి స్ఫటిక సముద్రం ఉంది. ఆ స్ఫటిక సముద్రం అగ్నితో కూడా ఉంది, స్వయం వైరుధ్యం, సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉన్నది. అలాంటప్పుడు మనము ఆ సింహాసనం దగ్గర ఉన్న ప్రభువును, పరలోకంలో ఉన్న ప్రభువును కలుసుకోవాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి అంటే మనం శుభ్రం చేసుకోకుండా అక్కడికి ఎలా వెళ్ళగలం? ఇది సాధ్యం కాదు కదా అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. అవునా? అవి అక్కడ అలా ఉన్నాయంటే అవి మనకు ఉపయోగపడేవి అని మనకి అర్థమవుతుంది. దేవుడికి అది తెలుసు. మనకు ఉపయోగపడింది, మనకి సహకారంగా లేనిది ఏది కూడా దేవుడు ఉంచడు. అక్కడ అది ఉంచారు. ఎందుకు ఉంచారు? స్ఫటికపు సముద్రం అంటే ఏమిటి అంటే నేను మీకు చూపించాను. మోషే కట్టిన మందిరంలో ఇత్తడి గంగాళం, లేదా సొలొమోను కట్టిన మందిరంలో ఆ ఇత్తడి గంగాళానికి సముద్రము అని పేరు పెట్టడం నేను మీకు చూపించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం స్ఫటిక సముద్రము, అగ్నితో కూడిన స్ఫటిక సముద్రం అయితే మనం స్నానం చేయలేము కదా. స్నానము చేయకుండా ప్రభువుని ఎలా చూడగలుగుతాము, ఎలా ఆరాధించగలుగుతాము, ఎలా సేవించగలుగుతాము, ఆయనతో ఎలా మాట్లాడగలుగుతాము, ఆయన సన్నిధిని ఎలా నిలవబడగలుగుతాము అనే ప్రశ్న మనకు ఎదురయ్యింది. అప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏమిటి అంటే, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో చూడండి. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మన ఆత్మ రక్షించబడింది, మన శరీరము రక్షించబడలేదు. ఈ భూమి మీద మన ఆత్మ రక్షించబడింది, శరీరం రక్షించబడలేదు. ముందుకొచ్చేయండి. కారణము, ఈ కారణం చేత మన జీవితంలో గలతీయులకు వ్రాసిన పత్రిక 5:17 జరుగుతుంది. బాగా తెలిసిన వచనం. ఏం జరుగుతుంది గలతీ 5:17లో? శరీరము ఆత్మకును,
ఆత్మ శరీరమునకు విరోధంగా, ఈ రక్షించబడినటువంటి ఆత్మ ప్రార్థన చేద్దామంటుంది, ఈ శరీరం ఏం చేస్తాంలే అంటుంది. దేవునికి ఇష్టమైన పనులు చేద్దామంటుంది ఆత్మ, శరీరం ఎందుకులే అంటుంది. లోకం చూడు, వాళ్ళు చూడు అంటుంది. అంటే శరీరానికి ఆత్మకు విరోధంగా శరీరము పనిచేస్తుంది. కాబట్టి ఆత్మ విమోచించబడిన ఆత్మ కోరుకున్న విధంగా, అంటే దేవుడు కోరుకున్న విధంగా ఈ భూమి మీద మనం ప్రవర్తించలే. ఎందుకు? మన మనస్సు కూడా అలాగే తయారైంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అంటే శరీరం కోరుకునే కోరికలను నెరవేర్చడానికి ఈ మనసు పనిచేస్తాం. ఆత్మ కోరుకునే కోరికలను నెరవేర్చడానికి పనిచేసే మనసు ఆత్మానుసారమైన మనసు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మన మనసు శరీరానుసారమైన కార్యాలు చేయడానికే ఇష్టపడుతుంది. కాబట్టి ఈ మనస్సు దేవునికి విరోధం. శరీరానుసారమైన మనస్సును కలిగి దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళగలం? దేవుణ్ణి ఎలా కలుసుకోగలం? ఈ శరీరానుసారమైన మనస్సు ఉండడం ద్వారా 8వ వచనం 7వ వచనం అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. డబుల్ ఎంఫసిస్ 2 సార్లు చెప్తున్నాడు. నువ్వు దీనికి నిద్ర తక్కువ చేయి, ఆహారం తక్కువ చేయి, అయినా కూడా ఈ శరీరంలో పుట్టే కోరికలు దేవునికి విరోధంగానే పుడుతూ ఉంటాయి. ఇది మన నిర్మాణం. అప్పుడు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. కాబట్టి ఈ మనస్సు ఇలాగుంది, కాబట్టి మనసుకు శరీరం లోబడింది. కాబట్టి మనసు శరీరానుసారమైన మనసుకు లోబడిన ఈ శరీరము ఆ మనసును అనుసరించి ప్రవర్తించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టలేము, ఎందుకంటే దేవునికి లోబడలేము. ఇప్పుడు ఈ శరీరము ఏ ప్రభావానికి లోబడిందో ఆ ప్రభావం నుండి శరీరం విమోచించబడాలి. ముందుకు వచ్చాను. ఈ శరీరము విమోచించబడాలి. ఆ విషయాన్ని 23వ వచనంలో చెప్తున్నాడు. అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, ఇది నీకు ఇష్టం లేని మాట మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యా అని మూలుగుతున్నాం ఇక్కడ. ఎందుకు? దేహం విమోచించబడలేదు, ఆత్మ విమోచించబడి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగును. 13లో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. మీ ఆత్మ రక్షించబడింది. ఆయన సీలేశాడు. మనం షాప్లోకి వెళ్ళాం, వస్తువు కొనుక్కున్నాం, డబ్బు కట్టినాక వాడు సీలేస్తాడు, మనీ పెయిడ్ అని. అప్పుడే మనల్ని బయటికి అలౌ చేస్తారు. అవును కదండి? అలాగే మన ఆత్మ రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మకు ఒక ముద్ర వేశారు. ఆత్మ మనల్ని ముద్రించింది. ఆ ఆత్మ మనకు సంచకరువుగా కూడా ఉన్నాడు. సంచకరువు అనే మాటకు అర్థం ఏమిటి? మధ్యవర్తి. ఈ ఆత్మ ప్రార్థన చేయాలని కోరుతుంది, దేవునికి ఇష్టమైన విషయాలు చేయాలని కోరుతుంది. ఈ శరీరం దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మన అంతరంగంలో ఉన్న ఆత్మ కోరుకున్న విషయాలు ఆత్మ యథార్థంగా కోరుకున్నదని, ఆ శరీరం లోబడడం లేదని మన ఆత్మ తరపున దేవుని దగ్గర పరిశుద్ధాత్ముడు వాదిస్తున్నాడు.
ఆ మాట వాదిస్తున్నాడు. 4వ అధ్యాయం 30వ వచనం చూడండి, మళ్ళా చెప్తున్నాడు అదే మాట. 4:30 దుఃఖపరచుకుడి. అంటే మీరు దుఃఖపరిచే పరిస్థితి ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పరిస్థితి ఉంది. దుఃఖపరుచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆ ముద్ర ఎవరు వేశారు? పరిశుద్ధాత్ముడు. ముద్ర వేయడమే కాదు, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. అంటే మీరు పాపం చేసే పరిస్థితి ఉన్నది, మీరు చేయకుండా ఉండడానికి మీలో జరిగే కార్యాన్ని గురించి నేను చెప్తున్నాను. అదేమిటి? ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల, ఏమిటి పాపం అంటే? నీ ఆత్మ నీతో చెబుతున్న సంగతులకు విరోధంగా నువ్వు ఆలోచించడం, మాట్లాడడం, ప్రవర్తించడం. అంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడినప్పుడు నీ ఆత్మ దేవుని సంగతులే నీతో చెబుతుంది. దానికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తే పాపం చేసినట్టు, దేవుని స్వభావానికి విరుద్ధంగా. అది చేయకుండా ఉండడానికి ఈ సంగతులు మీకు చెప్తున్నాను. ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల, అంటే నీ ఆత్మ చెప్తున్న దానికి విరోధంగా ప్రవర్తించిన ఎడల, నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద. ఎందుకు ఉత్తరవాది అంటే ఎవరు? లాయర్, మన పక్షంగా మాట్లాడే ఆయన. ఆత్మ కోరుకుంది, ఈ వ్యక్తి తప్పు చేయాలని అనుకోలేదు, కానీ ఆ పరిస్థితులను జయించలేక ఈ వ్యక్తి తప్పు చేశాడు, కానీ నా రక్తంతో అతని ఆత్మను విమోచించాను తండ్రి, నన్ను బట్టి ఆ శిక్ష నేను అనుభవించాను కాబట్టి నన్ను బట్టి ఆ బిడ్డను క్షమించని యేసు క్రీస్తు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనం ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా బ్రతికున్నాం దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగని తప్పులు చేయమని దేవుని వాక్యం చెప్తుందా? నేను చెప్తున్నానా? లేదు, తప్పు చేయమని చెప్పడం లేదు. నీ నువ్వు యథార్థంగా భక్తి చేయడానికి దేవుని సన్నిధికి వచ్చావు. ఆయన కొరకు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడి లోకాన్ని విడిచిపెట్టావు, లోకాశలు విడిచిపెట్టావు, శరీరాశలు విడిచిపెట్టావు, జీవబ్రహ్మాన్ని విడిచిపెట్టావు. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చావు, విధేయతను నేర్చుకుంటున్నావు. ఒకవేళ అదే లేకపోతే అందరిలాగా హాయిగా నిద్రపోతావు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు కదా లోకంలో. నువ్వు అలా బ్రతకడం లేదు కదా. కాబట్టి దేవుని ఆత్మ నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, వాదిస్తున్నాడు కూడా. ఇంతకీ ఈ శరీరానికి ఈ చెడ్డబుద్ధి ఎందుకు పుట్టింది? దేవుని ఆత్మకు విరోధంగా పనిచేయాలనే కోరిక ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది కదా? ఎలా పుట్టింది చూడండి. 103వ కీర్తన 2వ వచనం. దేనిని మరువకము. ఎవరితో చెప్తున్నాడు భక్తుడు? ప్రాణంతో. ఏమని చెప్తున్నాడు? నీ దోషములన్నిటినీ. అంటే మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు యొక్క ఫలితం ఎక్కడ మోపబడింది? మన శరీర ప్రాణాత్మల్లో, ప్రాణం మీద. ప్రాణం అంటే ఏమిటి? రక్తము. మన రక్తము మీద ఆ దోషం మోపబడింది. ఈ రక్తము శరీరం అంతా ప్రవహిస్తూ, సిరిపాదము నుండి శిరస్సు వరకు ప్రవహిస్తూ ఈ శరీరంలోని ప్రతి కణానికి జీవాన్ని, శక్తిని అందిస్తుంది. దాని మీద దోషము మోపబడినప్పుడు ఆ దోషము ఈ శరీర కణాలను ప్రేరేపిస్తున్నాయి. ఆ దోష క్రియలు చేయడానికి మన శరీరాన్ని రేపుతుంది. కాబట్టి ఈ శరీరానికి ఆ కోరికలు పుట్టినాయి. ఇది వేరు రకాలుగా ఉంటుంది. మనిషి రక్తము ఎన్ని గ్రూపులు? 9 గ్రూపులు. ఈ మధ్య ఇంకొకటి కనుక్కున్నారు, ABO. ఏ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, AB పాజిటివ్ నెగిటివ్, AB అక్కడికి
ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ 8 బాంబే గ్రూప్ అని ఒకటి, ఆ తర్వాత ఈ మధ్య గోవాలో ఏదో రీసెంట్గా 1 వీక్ ముందే చూశాను నేను. ఆ గ్రూప్ ఒక్క వ్యక్తికి ఉందట. ఆ బాంబే గ్రూప్ అనేటువంటిది కొన్ని కోట్ల మందిలో ఒకరికి ఉంటుందని సైన్స్ చెప్తోంది. అంటే ఆ గ్రూపును బట్టి వారి యొక్క స్వభావాలు ఉంటాయి. ఇది సైన్స్ చెబుతున్నటువంటి విషయం. ఏదేమైనా ఆ రక్తము మీద దోషం మోపబడింది. ఆ రక్తము శరీరమంతా ప్రవహిస్తూ శరీరంలోని కణాలకు జీవాన్ని శక్తిని అందిస్తూ ఉన్నప్పుడు ఆ రక్తము మీద దోషము మన శరీరాన్ని ప్రభావితం చేసి దేవుని స్వభావానికి, ఆత్మ స్వభావానికి విరుద్ధమైనటువంటి విషయాలను చేయడానికి పురుగొల్పుతుంది. కాబట్టి ఈ రక్తము మీద దోషమును ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. అందుకొరకు అక్షరార్థంగా ఈ వాక్యం అనే ఉదక స్నానం మనం చేయాలి. మరి అక్కడ అగ్నితో కూడిన స్ఫటిక సముద్రం అన్నారు కదా. ఎప్పుడైతే మనం విమోచించబడ్డామో, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాము, లేకుంటే ఆయన వచ్చి మనల్ని తీసుకువెళ్ళాడు పరలోకానికి, అప్పుడు ఈ రక్తము అనే ప్రత్యేకమైన ద్రవము ఆ శరీరంలో ఉండదు. రక్తము అనే ప్రత్యేకమైన ద్రవము ఈ శరీరంలో ఉండదు. ఈ దోషము ఈ రక్త కణాలకు, శరీర కణాలకు అందించిన కారణాన ఈ శరీరం వివిధ రకాలైన పదార్థాలను బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. చెమటని, కంట్లో పుసులని, 1, 2 అని, లేకుంటే రకరకాలైన ద్రవ్యాలను మన శరీరం ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. ఇది మనలోని పాప స్వభావం ఇలాగూ మనలోకి వస్తుందని, మన ప్రమేయం లేకుండా వస్తుందని దాన్ని ఎప్పటికప్పుడు కడిగి వేసుకోవాలి అని మనకు నేర్పించే పాఠము. ఈ భౌతిక పాఠము, ఆధ్యాత్మిక పాఠం. అక్కడికి వచ్చేటప్పటికి మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఈ మహిమ శరీరంలో రక్తం ఉండదు. మరి రక్తం అంటే ప్రాణం కదా. మరి రక్తం లేకపోతే ప్రాణం ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ మహిమ దేహాలు అవి త్రిత్వంగానే ఉంటాయి. ఈ ప్రాణం అనేటువంటిది ఇక్కడున్న రక్తంలాగా ప్రత్యేకమైన పదార్థంగా ఉండదు. కానీ ఆ దేహములో ఉన్నటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఆ శక్తి జీవం ఉంటుంది. కాబట్టి అక్కడ దోషము ఉంటుంది అనే ప్రశ్న తలెత్తదు. రక్తమే లేదు. ఈ శరీరానికి రక్తమాంసాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నటువంటి మనలో రక్తం ఉంది. కాబట్టి ఆ రక్తం మీద దోషం శరీర కణాలు చేస్తాం. ఇంకా వేరు కారణాలు కూడా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, నేను ఒక కోణం చెప్తున్నాను. కాబట్టి అక్కడున్న మహిమ దేహాల్లో ఈ రక్తం అనే ప్రత్యేక ద్రవం ఉండదు. ఈ కారణం చేత ఎలా ఉంటుంది మరి? ప్రాణం ఎలా ఉంటుంది అంటే మహిమ దేహము అంతా కూడా వ్యాపించి ఉంటుంది. అది ఎలాంటిదంటే మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము. యేసు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత ఆహారం తీసుకుని దయ్యమని భయపడ్డారు కదా వాళ్ళు. 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. అంటే ఎముకలు మాంసం ఉన్నాయంటే శరీరం ఉన్నదా లేదా? ఉన్నది. శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉంటుందా లేదా? ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం మనకు ఎందుకున్నది? 2 పనులు చేయడానికి. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశంలో మనం 2 పనులు చేయడానికి. ఒకటి, దేవుడు మన యందు ఉంచిన ఆత్మ నివసించడానికి శరీరం కావాలి. శరీరం లేకుండా ఆత్మ ఉంటే అది కంటికి కనపడదు, ఆత్మ పలుకుతున్న మాట ఎవరికి వినపడదు. ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ నివసిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరంతో ఆయనను గురించిన విషయాలు మనం ఏం తెలుసుకున్నామో అది ఇతరులకు చెప్పాలి. అది ఆయన ఉద్దేశం. ఈ లోపం ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించారు, ఆ దోషం వచ్చింది. కాబట్టి ఆత్మకు విరోధంగా ఈ శరీరం పనిచేస్తూ లోక సంబంధమైన విషయాల్లో ఈ మనుషులు చెరపట్టబడ్డారు. ఇప్పుడు ఆ చెరపట్టబడిన మనుషులను విడిపించడానికి దేవుని ఆత్మను మనలోనికి పంపి ఆ రక్తమును పరిశుద్ధపరుస్తూ, రక్తం మీద ఉన్న దోషాన్ని కడుగుతూ, మనం లోబడిన కొలది, అంటే ఈ శరీరాన్ని మనం లోబరుచుకొనిన కొలది ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఒక దినాన ఈ శరీరం విమోచించబడుతుంది. విమోచించబడినప్పుడు అందులో రక్తం ఉండదు. యేసు ప్రభువారి పునరుత్థాన దేహం ఎలా ఉంటుందో అలాగుంటుంది.
ఇప్పుడు మనకి ఎవడైనా ఒక బుల్లెట్ కాల్చాడు అనుకోండి, చనిపోతాం. ఎందుకు చనిపోతాం? గాయం అయ్యి ఆ గాయంలో నుండి లోపల ఉన్న ప్రాణము ఆధారంగా ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయడం ఆగిపోతున్నాయి, కాబట్టి మనం చనిపోతున్నాం. అక్కడ ఒక బుల్లెట్ కాల్చినా, ఫిరంగి పేల్చినా, అణుబాంబు వేసినా అది మన శరీరంలో నుండి ఇలా ప్రవేశించి అలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ శరీరం వల్ల కలిసిపోతుంది. అందుకే యేసుప్రభు వారందరు గదిలో ఉంటే తలుపులు వేసి ఉండగానే ఆయన లోపలికి ఎలాగూ ఆ కణజాలంతో ఈ కణజాలము కలిసిపోయి ప్రయాణించగలదు. అలాంటి శక్తివంతమైనటువంటి శరీరాలు అవి. కాబట్టి అలాంటి శరీరాలు కలిగిన వ్యక్తులుగా అక్కడ ఉంటారు. కాబట్టి అలాంటి శరీరాలు కలిగిన వ్యక్తులుగా అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ అగ్ని స్ఫటికముతో ఉన్న సముద్రము అక్కడ ఉన్నది. ఎందుకంటే భూమి మీద మీరు ఇలా విమోచించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఇక్కడైతే అవసరం లేదు, మీరు కడుక్కోని అవసరం లేదు, మీరు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి, సేవించండి అని ఒక పాటను మనకి చెప్పడానికి ప్రకటన గ్రంథం 5:2 ఈ మాటలు రాయించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది మన నిరీక్షణ. ఒక దినాన మనం ఆ విమోచన పొంది దేవుణ్ణి డైరెక్ట్గా కలుసుకొని ఆరాధించగలము అని ప్రకటన గ్రంథంలో మనకు తెలియపరుస్తున్న సత్యం. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన మాటల యొక్క సారాంశం ఇలాగ సింగిల్ లైన్ స్టేట్మెంట్లో చెప్తాను. ఈ శరీరంలో శరీర కార్యాలు మనం విడిచిపెట్టనంత వరకు దేవునికి ఇష్టమై ఉండలేము. మొదటి లైన్. రెండవది, శరీర కార్యాలు నువ్వు విడిచిపెట్టినా దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు. ఇది రెండవ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఆత్మకు విరోధంగా శరీరము, శరీరానికి విరోధంగా ఆత్మ పోరాడుతుంది గనుక నీ శరీరము విమోచించబడి, ప్రభువా నా దృష్టికి నేను ఏ పాపము చేయలేదు, చేసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను, నువ్వు క్షమించావు, నాకు నెమ్మది కలిగింది, నేను నీ సన్నిధిలోనే ఉన్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని నువ్వు చెప్పినా, అది వాస్తవమని దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చినా, ఈ శరీరంలో ఉన్నంతకాలం దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు, సంపూర్ణంగా చేసి ఆయనను సంతోషపెట్టలేవు. గనుక ప్రతినిత్యము మనము భయపడుతూ, భయముతో, వణకుతో మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఫిలిప్పీ 2:12. పరిగా నేను మీ ఎదుట ఉన్నప్పుడు విధేయులైన ప్రకారం, పాస్టర్ గారు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఎట్లాగట భయముతోను వణకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుడి. ఎందుకు భయము వణుకు? ఎప్పుడు ఈ ఆత్మకు విరోధంగా శరీరము. అలాగని మనం ఈ శరీరంలో ఉండగా దేవునికి ఇష్టం లేని వ్యక్తులుగా బ్రతకగలమా లేదా? ఈ బోర్డు మీద రాశారు చూడండి, 44:18. భక్తుల యొక్క అనుభవాలు నేను చెప్తున్నాను, నా ఒక్కడి మాటలు, నా సొంత సాక్ష్యం కాదు ఇది. మనం ఆ నిశ్చయత లేకపోతే మనం దైవభక్తి చేయలేమండి, దైవభక్తి చేయలేం. మనం తెలిసి చాలా తప్పులు చేసే విషయాలు ఉన్నాయి, వాటిని ఒప్పుకుంటున్నాం, సమాధానం పడుతున్నాం, అది ఓకే. కానీ తప్పు చేయకుండా బ్రతికేటువంటి భక్త సమాజం కూడా మన మధ్యలో ఉన్నది. మీలో చాలామంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో దావీదు భక్తుని చూడండి, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి. అంటే ఏమిటి? నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనేనా కాదా? అవునా కాదా? 119వ కీర్తన 51వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగిపోలేదు అంటున్నాడు భక్తుడు. 157వ వచనం చూడండి. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక. మరి దావీదు మనలాంటి మట్టి మనిషేనా కాదా? మట్టి మనిషేనా కాదా? మరి ఆయన చేయగలిగాడా లేదా? దేవుని శాసనాలను అనుసరించి నడవగలిగాడా లేదా? మనం నడవగలమా లేదా?
నడవగలిగి ఉండి నడవలేదంటే అర్థం ఏమిటి? మన శరీరాన్ని దేవుని ఆజ్ఞలకు లోపరుచుకోలేదు అని అర్థం. అంతేనా? ఇంకేమైనా ఉందా? నువ్వు చెప్పేవన్నీ సాకులే కదా. ఈ పరిస్థితుల్లో, ఈ ప్రభావం వలన, ఈ వ్యక్తుల వలన నేను ఈ పని చేయలేకపోయాను అని చెప్పేవన్నీ సాకులే కదా. ఆలోచన చేయండి. పౌలు భక్తుని సాక్ష్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అని జ్ఞాపకం. నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఎవరు చెప్తున్నారు? పౌలన్న. పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, నా యందు నాకు ఏ దోషము. నువ్వు చెప్పగలవా ఏదో ఒక దినాన్ని సాక్ష్యం? చెప్పలేవా? ఈ భక్తి సాధన చేస్తుంది ఎందుకు? అది చెప్పడానికేగా. నాకు తెలిసి నేనే తప్పు, చెడ్డ మాట పలకలేదు, చెడ్డ ఆలోచన రానివ్వలేదు, చెడ్డ క్రియ చేయలేదు అని చెప్పగలిగిన రోజు ఈ భూమి మీద ఉండగా నీకు వస్తుందా రాదా? అది రావాలనే కదా నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు. అందుకేనా? ఇంకేమైనానా? మేడ కట్టాలి, మిద్దె కట్టాలి, ఎకరం ఎత్తాడు, ఆరోగ్యం, అందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు చెప్పు నాకు. నా ప్రభువుకి నచ్చిన విధంగా ఈ భూమి మీద నేను బ్రతకగలను అని సాధన, దైవభక్తి సాధన చేయడానికి ఇక్కడికి వస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూడండి. యోబు గ్రంథం చెప్తాడు. బైబిల్ గ్రంథంలో అందరికంటే ముందుగా ఈ లేఖనాలు రాయబడ్డాయి. అన్ని గ్రంథాల కంటే ముందుగా 18వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం. ముందు 13 చదవండి. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను. అంటే నాశనానికి వెళ్ళిపోయే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. ఏమని? 5వ వచనంలో, భక్తిహీనుల దీపము. భక్తిహీనులు అంటే భక్తి ఉన్నోడా లేనోడా? ఉన్నోడు, కానీ సరిపోయినంత భక్తి దేవుడికి నచ్చినట్టు చేయట్లే వీడు. సమయానికి రావడం నేర్చుకోడు, క్రమంగా ప్రార్థన చేయడం నేర్చుకోడు, వాక్యం చదవడం నేర్చుకోడు, దేవుని వాక్యానికి లోబడ్డం నేర్చుకోడు, భక్తుడని చెబుతాడు. అట్లాగని వాళ్ళలో భక్తి లేదా? ఉన్నది. విమోచించబడలేదా? అని ఆత్మ విమోచించబడింది. మరి ఎందుకు భక్తిహీనుడయ్యాడు? శరీరానుసారమైన మనసుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు కనుక. ఆత్మానుసారమైన మనసుకు విలువ ఇవ్వలేదు కనుక వాడు భక్తిహీనుడయ్యాడు. వాడి దీపమట ఆర్పివేయబడుతుందట. ఎలాగూ ఆర్పివేయబడుతుంది? వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపబోను. ఇప్పుడు దేవునితో ఉన్నవాడు దహించు అగ్నిలాగా మండుతాడు. అవునా? ప్రకాశింపబడు. ఎట్లాగట? వారి గుడారములో వెలుగు అంధకారమగును. వాక్యం అనే వెలుగుపోతుంది, హృదయంలో నుండి వాక్యం పక్కకు పోతుంది. వారి యొద్దన్న దీపం ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. దేవుని కొరకు రోషం కలిగి నువ్వు బతికేవే కొంతకాలం. నేను క్రమంగా వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, ప్రతిదినం ఈ వాక్యం చదవాలి, నేను పనిచేసే స్థలంలో దేవుని మహింపచ్చేటట్లు ఉండాలి, అబద్ధం ఆడకూడదు, లంచం తీసుకోకూడదు, పటుత్వం కలిగి బ్రతికిన రోజులు ఉన్నాయిగా, అవి అడ్డగించబడతాయి. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టగా సొంత ఆలోచనలు వారిని నాశనానికి తీసుకువెళ్తాయి. వారు వాగుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. వారి నడకలు అపవాది వేసే ఉచ్చుల్లోకి తీసుకువెళ్ళిపోతాయి. బోను వారి మడిమను పట్టుకున్న అపవాది పెట్టే బోనది. వల వారిని చిక్కించుకొను, వారిని చిక్కించుకుంటకాయ ఉరి నేలను ఉంచబడును. వారిని పట్టుకుంటకాయ త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైన వారికి భయం కలుగజేయను. పీడకల్లొస్తాయి, భయం కలిగించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. భయములు వారిని వెంటాడుతారుమను, వారి బలము క్షీణించిపోవును. వారిని కూల్చుడుగా ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములు. అంటే దేవుని కొరకు పనిచేయవలసిన అవయవాలు దేవుని కొరకు పనిచేయకుండా నశించిపోతాయి. దానికి ఆపోజిట్గా దేవుని మీద ఆధారపడితే, ఆయన ఆలోచన కొరకు కనిపెడితే, ఆయన వెలుగులో నడిస్తే, ఆయన వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే, భయంతో వణుకుతో ప్రతి నిత్యము కూడా ప్రభు కనపరుచుకుంటూ, ప్రభు బల్లలో ఆదివారం పాల్గొనేటప్పుడు యథార్థంగా, అయ్యా నేను ఈ మట్టి శరీరంలో ఉన్నాను, నేను చేసిన పాపం యొక్క దోషము, నేరము రక్తం మీద మోపబడింది. ఆ రక్తం నా శరీరానికి జీవాన్ని, శక్తిని ఇస్తుంది. ఆత్మకు విరోధంగా ఈ శరీరం పనిచేస్తుంది. ఈ శరీరానికి నేను రుణగ్రస్తుని కాదు. ఈ శరీరం యొక్క రుణం నువ్వు ఎప్పుడో సెలవులో తీర్చేసావు. ఈ శరీరము
నీ మాటలు మాట్లాడడం కొరకే, నువ్వు చూపించిన వాటిని చూడడం కొరకే, నువ్వు చెప్పే వినడం కొరకే, నువ్వు అనుగ్రహించేవి అనుభవించడం కొరకే, ఏవి అనుభవించామో అవి ప్రకటించడం కొరకే శరీరం ఉంది. ఈ శరీరం నా కొరకు కాదయ్యా, నీ పని చేయడం కొరకు అని ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయావో అవి ఇక్కడ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనతో సమాధాన పడితే ఒక దినాన ఆ విమోచన దినమున నీవు విమోచించబడి ఆ మహిమదేహాన్ని సంతరించుకుంటావు, ధరించుకుంటావు. ఎప్పుడైతే ఆ మహిమదేహాన్ని ధరించుకున్నామో అక్కడ స్నానం చేయక్కర్లా. అక్కడ ఆలయం ఉన్నది, అక్కడ స్ఫటిక సముద్రం ఉంది, అక్కడ స్నానం అక్కర్లేదు. డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకోగలుగుతాం, సేవించగలుగుతాం, బ్రతకగలుగుతాం. అటు ధన్యకరమైన జీవితం కొరకే మనం భూమి మీద దైవభక్తి సాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఈ వర్తమానం యొక్క స్టేట్మెంట్ నేను మీకు ఏం చెప్పాను? ఈ భూమి మీద శరీరంలో నివసించినంత కాలం శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలు ఉన్నంతకాలం దేవుణ్ణి ఆరాధించలేము. 2, ఈ శరీర కార్యాలను ప్రభు వాళ్ళ దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని మనం విడిచిపెడితే మన శరీర కార్యాలు, శరీరానుసారమైన మనసు తొలగించబడుతుంది. ఇది మనం పరిశుద్ధపరచబడడానికి వేదిక. శరీర కార్యాలు విసర్జించినంత మాత్రాన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. భూమి మీద శరీరంలో ఉన్నంత కాలము శరీర కార్యాలు విసర్జించినంత మాత్రాన దైవ కార్యము, దేవుని చిత్తాన్ని మనము చేయలేము. ఎందుకు అంటే విమోచించబడిన మన ఆత్మ ఈ శరీరానికి విరోధంగా ఎప్పుడూ పోరాడుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? ప్రతినిత్యము భయముతో, వణుకుతో ఆయన మన ఆత్మకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి ఈ శరీరాన్ని నలకొట్టుకుంటూ ఆత్మకు విరోధంగా చేసిన ప్రతి పనిని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది పశ్చాత్తాపడి ఆయన క్షమించాడు అనే నిశ్చయిత తర్వాత ప్రభు వలలో మనం చేయవేయాలి. అలా వేసినప్పుడు ఆ రక్తము మీద దోషం కడగబడుతుంది, ఈ శరీరం విమోచించబడుతుంది, శరీర కార్యాల నుండి విడుదల పొందుతుంది. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ, నిరంతరం ఈ శరీరంలో ఉన్నంతకాలం జరిగే ప్రక్రియ. అందుకు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. మరి అందరికీ అర్థమైంది కాబట్టి ఆరోగ్యము అవకాశం ఉన్నవారు నిలువు కాళ్ళ మీద మోకరించండి, లేనివారు చక్కగా మీకు కంఫర్టబుల్గా ఉన్న విధంగా కూర్చొని చేతులు జోడించి తలలు పైకెత్తి, ప్రభువా నా శరీరం ఈ విషయంలో, నా ఆలోచనలు ఈ విషయంలో తప్పిపోయినాయి, నీకు విరోధంగా ఈ విషయాలు చేశాను, లేదా నేను శరీర కార్యముల విషయంలో నేను దోషిగా లేనయ్యా, నా అడుగులు తప్పిపోలేదు, నీ మార్గంలోనే ఉన్నాను, కానీ నీ చిత్తాన్ని నెరవేర్చి నిన్ను సంతోషపెట్టలేకపోయాను. 3వదిగా మనం పరిశుద్ధులము అయినా ఆ క్రీస్తు యొక్క సర్వోన్నతమైన పరిశుద్ధత ముందుకు వెళ్ళినప్పుడు మన పరిశుద్ధత నిలవబడజాలదు. కాబట్టి అయ్యా నేను అయోగ్యుడను, ఐఆమ్ అన్వర్ది, నేను యోగ్యుడను కాను అని ప్రభువుకు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్.